దివ్య గ్రంథం చదువుకోండి. అయితే అటువంటి సృష్టికర్త మనను ఏదో మాటల్లో దేవుడికి పెళ్ళా అని ఒక అడిగారు. అవును, ఎలాగా? ఆ సృష్టికర్తకి వయసు వచ్చింది. అక్కడ ముగ్గురు అమ్మలు ఉండేను. బాబు, నీకు వయసు వచ్చింది కాబట్టి పెళ్లి చేస్తామన్నారు. ఆహా, అమ్మా నాకు పెళ్లి చేస్తారా? రైట్, పెళ్లి చెయ్యండి అమ్మా, పిల్లని చూడండి అన్నారు. మంచిది అన్నారు. వీళ్ళు వెళ్ళి ముగ్గురు పిల్లల్ని చూశారు. వినండి శ్రద్ధతో. ముగ్గురు పిల్లల్ని చూశారు. చూసి, బాబు చేతనా, ఈ ముగ్గురులో ఎవరు నీకు నచ్చితే వాళ్ళని పెళ్లి చేసుకో బాబు అన్నాడు. ఆహా, అలాగా అమ్మా అని మంచిది అన్నాడు. ఆ కాలంలో నారవస్త్రం కట్టుకుండేవాళ్ళు. ఆకుల కాలం పోయింది. అప్పటికి నారతోటి వస్త్రాలు నేర్చుకోవడం, కట్టుకోవడం అది కూడా వచ్చింది. ఆ తర్వాత లేచాడు, అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ పాదాలకు ప్రణామం చేశాడు. ప్రణామం చేసి మట్టి తీసుకున్నాడు. భ్రూమకుటాన్ని బొట్టు పెట్టుకున్నాడు. కొంత నోట్లో వేసుకున్నాడు, కొంత తీసి గర్భానికి పూసుకున్నాడు. అమ్మా, మీరు చూసిన పిల్లలు వీళ్ళేనా అని అడిగాడు. అంటే తల్లి చూసింది. అక్కడ చూసి వచ్చినటువంటి ముగ్గురు తల్లులు కూడా చూశారు. ఏమిటి తన గర్భంలో ముగ్గురు కనిపిస్తున్నారే అని చెప్పేసి అన్నాడు. వీళ్ళేనా అమ్మా నాకు పిల్లలు? నాకు పెళ్లి చేయమంటావా, చేస్తున్నారా? ఇందులో ఎవరిని నేను పెళ్లి చేసుకుంటేని అని అడిగాడు. అడిగితే వెంటనే తల్లి ప్రణామం చేసింది. అంతవరకు కూడా తాను కూడా నా కుమారుడే అనుకుంది. ఆ గర్భంలో ఆ ముగ్గురిని చూసిన తర్వాత ఆ ముగ్గురు కూడా టీవీలో మనం చూస్తున్నామే అలాగనే ఆ ముగ్గురు పిల్లలు కూడా అదృశ్యమైపోయారు. కానీ ఒక పిల్ల మాత్రం ఉంది. ఆ పిల్లవాడిలో ఈ ప్రచోదనుడికి ప్రతిరూపంగా ఈ ప్రచోదనుడు చిన్నప్పుడు ఏ విధంగా పాలు త్రాగేవాడో వాడి తల్లి వడిలో ఈ ప్రచోదనుడు పాలు త్రాగుతున్నట్టు ఆ పిల్లలు వాళ్ళందరూ కూడా చూశారనమాట. ఆహా, అమ్మా, ఈ తల్లి గర్భంలో నుంచి నేను పుట్టి ఆ తల్లిని నేను ప్రేమించి కామించి నా తల్లి అని నమస్కారం చేశాడు ఆ తల్లికి. అతడు సృష్టికర్త. సృష్టికర్తకి మనం అందరం కూడా సంతానం. అతనికి భార్యలు లేరు. కృష్ణుడికి పెళ్ళాలు కాదు, క్రీస్తుకి పెళ్ళాలు కాదు, బుద్ధుడికి పెళ్ళాలు కాదు. ప్రకృతి సంబంధమైనటువంటి విషయాల్లో వాళ్ళకి మనం పెళ్ళాలుగా కథలు అల్లి మనం భజన చేస్తున్నాం. కృష్ణ పరమాత్ముడు అంటే స్వయంభవుడు, స్వయం ప్రకాశం. రామచంద్రుడు అంటే స్వయంభవుడు, స్వయం ప్రకాశం. నీలిమేఘ ఛాయా స్వరూపులు, అవతారమూర్తులు. వాళ్ళు మనకి జ్ఞానోపదేశం చేయడానికి, మన పాపాలను స్వీకరించి మనకు పవిత్రమైనటువంటి జన్మరాహిత్యాన్ని ప్రసాదించడానికి పుట్టినటువంటి జ్ఞానమూర్తులు.